మా డాక్టర్స్ అందరూ 2018లో ఒక సెలబ్రిటీ రిసార్ట్స్‌లో మీటింగ్ పెట్టారండి. ఓకే. ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత అందరం కలుసుకుంటా ఉన్నాం. హ్మ్. అక్కడ పోయినప్పుడు ఇట్లా ఏదో క్యాచ్ చేస్తూ అట్టా వేస్తున్నారు. నేను ఇట్టా పట్టుకోపోతున్నప్పుడు ఒకరు పట్టుకున్నారు. ట్విస్ట్ అయ్యి టక్కని సౌండ్ వచ్చింది. ఇక్కడ రైట్ యాహ్! రైట్ మోకాలు. మోకాలు. ఇంకా నడుస్తుంటే అవ్వట్లేదు. అంటే స్టెబిలిటీ లేదు. హ్మ్. సో, వెళ్ళాను. ఎంఆర్ఐ తీసుకున్నాను. ఏసీఎల్ టేర్ అన్నారు. రెస్ట్ అన్నారు. కంప్లీట్‌గా స్ట్రైట్ పెట్టి రెస్ట్ తీసుకుంటా ఉన్నాను. అండ్ ఆఫ్టర్ దట్ అంటే క్లినిక్స్‌కి వెళ్తా ఉంటాం కదా! డ్రైవర్‌ని పెట్టుకొని వెళ్ళడంలో ఒక గోతిలో వేసినప్పుడు మళ్ళీ డాష్‌బోర్డ్ జరిగింది. అబ్బా! సో, అది 4 మంత్స్ వరకు ప్రొలాంగ్ అయింది. సో దట్ మజిల్ వేస్టింగ్ అయిపోయింది. డిస్యూజ్ అట్రోఫీ అంటాం. సో, దీనికంటే ఇది ఆల్మోస్ట్ 3 ఇంచెస్ లాస్ అయింది. ప్రెషర్ ఎక్కువ పెట్టడం వల్ల ఇట్లా స్పైన్ కూడా ఇంకా ఓకే. వర్క్ లేదు. ఇట్లా రెస్ట్ ఎక్కువ ఉండటం వల్ల స్పైన్ కూడా ఎఫెక్ట్ అయిపోయింది. అలా ఒక 3 ఇయర్స్. బట్ బీయింగ్ అ డాక్టర్ మీకు తెలిసి ఉంటుంది కదా, అంటే అంటే హౌ టు గెట్ క్యూర్డ్, వాట్ టు వస్తున్నాను, డూ. బయటికి వస్తున్నాను. అగైన్ ఇట్లా మళ్ళీ ఓకే. బెటర్ అవుతుంది. అంటే కంప్లీట్ లేదని లేదు. వాకర్‌కి వెళ్ళి నడిచే స్టేజ్‌కి వచ్చాను. బట్ నాట్ ఫుల్లీ బైక్ తోలడం ఇట్లాంటివి. నాకు బైకింగ్ అంటే ఇష్టం అనమాట. ఐ గో లైక్ 500 కిలోమీటర్లు ఎట్ ఏ స్ట్రెచ్ 1800 కిలోమీటర్స్ 3 డేస్ కూడా వెళ్ళిపోతాను. ఓకే. ఇంకేం లేదు. ఇంట్లో కూర్చోవడం లైక్ రెస్ట్రిక్టెడ్ ఎన్విరాన్మెంట్. ఎక్కువ తిరగలేను. మహా అయితే కారుకి వస్తసేపు అట్లా అంతే. సో, అప్పుడు సెర్చ్ చేస్తూ ఉంటే అంటే ఏమేమో అనుకున్నాం. ఎక్కడెక్కడో ఎతికాము. లైక్ కేరళ ఆయుర్వేదం అని ఇవని. అంటే అలోపతి త్రూవే. అంటే ఐ బిలీవ్ ఇప్పుడు బిఎం హెగ్డే గారు ఉన్నారు కదా! ఆయన చెప్తారు క్వాంటమ్ మెడిసిన్. సో, హీలింగ్ అనేది సిమ్టమాటిక్ రిలీఫ్ అనేది అల్టిమేట్ ఇది. కరెక్ట్. పెయిన్ రిలీఫ్ ఆర్ సిమ్టమాటిక్ రిలీఫ్. బట్ ఎట్లా ఉంది అనేది డిఫరెంట్. లేకపోతే ఇన్ని రావు, ఇన్ని ఉండవు. సో, ఇది ఎమర్జెన్సీస్‌కి, సర్జరీస్‌కి ఇదెంత ఇంపార్టెంటో అవి వితౌట్ ఏ ఇన్వేసివ్ లేకుండా కొన్ని అవేవి కూడా నేను పల్లెటూరులో కొన్ని చూసాననమాట. పాతకాలం మా పెద్దవాళ్ళు చేసేటివి. సో, ఈ డిస్కషన్ వస్తూ వేరే ఫ్రెండ్‌ని అడిగినప్పుడు వాళ్ళు కూడా నన్ను ఇంకా బైక్ తోలొద్దు, ఇష్టంతో బైక్ తీసుకెళ్ళిపోవడం ఇట్లాంటివన్నీ చేస్తా అని నాకు బాగా ఇష్టం. అండ్ తిరగకుండా ఇంట్లో ఉన్నసరికి బాగా ఇదేస్తుంది. సో, యూట్యూబ్‌లో అవి ఇవి సెర్చ్ చేయడం మొదలుపెట్టాను. సో, ఒక డాక్టరే ఒక ఆర్టికల్ చదివాను లైక్ అబౌట్ సాఫ్ట్ మజిల్ మొబిలైజేషన్ టెక్నిక్ అనేసి. సో, మజిల్స్ కరెక్ట్‌గా ఇది ఉన్నప్పుడు సో, బోన్స్ ఆటోమేటిక్‌గా ఇది అవుతుంది అని ఎక్కడో ఆర్టికల్ చదివాను. ఆ తర్వాత సైమల్టేనియస్‌గా కేరళతో మాట్లాడుతున్నాను. బయట ఏదో కైరోప్రాక్టర్ల గురించి అవి కూడా సెర్చ్ చేస్తూ ఉన్నాను. నైట్ ఇట్లా కూర్చొని ఇక్కడ ఏదో పోతున్నప్పుడు మ్యామ్‌ది కనిపించింది. కనిపిస్తే నేను ఫ్రెండ్‌కి ఫోన్ చేసి వెళ్దాము ఇక్కడ ఉన్నారు ఇట్లా చూసాను. అంటే నాకు తెలుసు మా మదర్‌కి 4 ఇయర్స్ బ్యాక్ చేసుకుంటాను. ఆల్రెడీ ట్రీట్మెంట్ చేయించుకున్నాను నేను. నేను అపాయింట్మెంట్ తీసుకుంటాను. తను అపాయింట్మెంట్ తీసుకున్నాను. నార్మల్‌గా కన్సల్టేషన్ కూడా డిఫరెంట్‌గా ఉండే అనమాట. అంటే వచ్చింది డాక్టర్ వచ్చారు. అంటే నార్మల్ పేషెంట్ వేరే కదా! డాక్టర్స్‌తో కొంచెం డిఫరెంట్‌గా మాట్లాడతారు కదా! అడిగే క్వెషన్స్ ఇవన్నీ డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట కొంచెం. అంటే మీకు తెలుసు కదా! అవి ఇవి అనేసి. సో, ఫిజియోథెరపీ అన్నీ చేసుకుంటున్నాము. బెటర్ అవుతుంది. బట్ నాట్ ఇంకా బియాండ్ పోవట్లేదు. సో, నాకు మళ్ళీ రైడింగ్ చేయాలని బాగా ఇష్టం. బైక్ తోలాలని. సో, నేను అవే అడిగాను. నేను నిలబడగలనా? అంటే నిలబడుతున్నాను మోర్ టైం. నేను ట్రావెల్ చేయగలనా? రైడింగ్ ఆర్ డ్రైవింగ్ అండ్ కింద కూర్చోగలనా? ఫస్ట్ 2 డేస్ అయిపోయింది. థెరపీ అవుతుంది. థర్డ్ డే మేడం వచ్చారు అండ్ ట్రీట్ చేశారు. పెయిన్ ఉన్నింది. అది పట్టుకున్నంత సేపే ఉన్నింది. తర్వాత ఏం లేదు. సో, మేడం అన్నారు, సో, నువ్వు రా కూర్చో అని చెప్పి కింద కూర్చోబెట్టారు. కింద కూర్చోబెట్టేసి మేడం ట్రీట్మెంట్ మేడం చేసుకుంటూ వెళ్ళిపోయారు. నువ్వు కూర్చొని ఉండు, నేను వస్తా అని చెప్పి. ఇట్లా ఉన్నాయి కూర్చో అన్నాను. మేడం చేసుకుంటూ వస్తా ఉన్నారు. అప్పటికి 20 మినిట్స్ దాటిపోయింది. మేడం ట్రీట్మెంట్స్ కూడా అయిపోయినాయి. ఇంకా బయటకు వచ్చేసాం. సో, ఆఫ్టర్ దట్ మళ్ళీ అంటే ఇక్కడ ఎట్లా అంటే 1 వీక్ మేడం కొన్ని చెప్తారు. వీళ్ళు ప్రిపేర్ చేస్తారు బాడీని. ప్రైమింగ్ అనుకోండి, లేకపోతే వార్మప్ అనుకోండి, వాట్ ఎవర్. అంటే కొన్ని లేయర్స్ ఆఫ్ ఇదిలాగా. సో, అప్పుడు మళ్ళీ మేడం వీక్లీ వన్స్ ఆర్ మేడం చెప్పిన అవి అయినప్పుడే మళ్ళీ మేడం చూస్తారు. ఓకే. సో, అట్లా మళ్ళీ చేసినప్పటికి ఇంకా మీరు బైక్ వేసుకొని రండి అన్నారు. ఇది ఎన్ని రోజుల్లో? ఇది 3rd వీక్. అంటే 3rd వీక్ కల్లా మీరు 12th సెషన్ నేను బైక్ వేసుకొచ్చాను. విచ్ వాజ్ అబౌట్ 350-400 kgs బైక్. కూడపల్లి నుంచి ఇక్కడికి మోట్లో వేసుకొని వచ్చి అగైన్ ఇంకా అప్పటి నుంచి రీసెంట్గా ప్రయాగరాజ్ కూడా కార్ డ్రైవ్ చేసుకుని వచ్చాను.